క్రికెట్ అభిమానులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టం మరికొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 ఫైనల్. ఈసారి టైటిల్ పోరు అనూహ్యంగా మారింది. చరిత్రలో ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడని రెండు జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఈ బ్లాక్ బాస్టర్ ఫైనల్ కు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ అద్భుతమైన పోరుకు వేదిక కానుంది. రెండు జట్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాయి. ఎవరు గెలిచినా ఐపీఎల్ చరిత్రలో అది ఒక కొత్త అధ్యాయం అవుతోంది. కప్పు గెలిస్తే చరిత్ర, ఓడితే తీవ్ర నిరాశ తప్పదు. మరి ఈ మెగా ఫైనల్లో ఎవరు పై చేయి సాధిస్తారు? కోహ్లీ సేన కప్పు కొడుతుందా, లేక శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టిస్తుందా? కోట్లాది మంది అభిమానుల కలలను ఎవరు నిజం చేస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవడానికి తుది పోరులో గెలుపు అవకాశాలను లోతుగా విశ్లేషిద్దాం. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు టైటిల్ గెలవని రెండు జట్లు ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. నరేంద్ర మోడీ స్టేడియం అభిమానుల కోలాహలంతో నిండిపోవడం ఖాయం. మరి గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ? ఆర్సీబీ ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. వారి అతిపెద్ద బలం విరాట్ కోహ్లీ. ఈ సీజన్లో 614 పరుగులతో టాప్ స్కోర్లలో ఒకటిగా ఉన్న కోహ్లీ ఫామ్ జట్టుకు కొండంత బలం. ఇక బౌలింగ్లో జోష్ హజిల్వుడ్, సుయాష్ శర్మ లాంటి బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను కట్టడి చేయగలరు. క్వాలిఫైయర్ 1లో పంజాబ్ను కేవలం 101 పరుగులకే ఆల్అౌట్ చేయడం వారి బౌలింగ్ పదునుకు నిదర్శనం. చేంజింగ్లోనూ ఆర్సీబీకి తిరుగులేదు. 102 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించి ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లు అదరగొట్టారు. గతంలో 3 సార్లు ఫైనల్ చేరిన అనుభవం కూడా వారికి కలిసొచ్చే అంశం. ఇక పంజాబ్ కింగ్స్ కూడా ఏమాత్రం తక్కువ కాదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వారికి పెద్ద ప్లస్ పాయింట్. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ను ఫైనల్స్ చేర్చిన అయ్యర్ ఈ సీజన్లో 603 పరుగులతో బ్యాటింగ్లోనూ మెరిశాడు. బ్యాటింగ్ డెప్త్ పంజాబ్కు మరో బలం. క్వాలిఫైయర్ 2లో ముంబైపై 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో జోష్ ఇంగ్లీష్, నేహాల్ వడేరా, శశాంక్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రాణిస్తుండగా గాయం నుంచి కోలుకుంటున్న యుజ్వేంద్ర చావల్ కూడా జట్టుకు అండగా ఉంటాడు. క్వాలిఫైయర్ 1లో ఓడినా క్వాలిఫైయర్ 2లో ముంబైని ఓడించి ఫైనల్ చేరడం వారి పోరాట స్ఫూర్తిని, మానసిక బలాన్ని తెలియజేస్తుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 36 మ్యాచ్లలో తలబడ్డాయి. చెరో 18 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఐపీఎల్ 2025లో క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ గెలిచిన, లీగ్ దశలో బెంగళూరులో జరిగిన మ్యాచ్లో పంజాబ్ గెలిచింది. రెండు జట్లు సమాన సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ ఫామ్, బౌలింగ్ బలం అనుకూలంగా ఉంటే పంజాబ్కి శ్రేయస్ అయ్యర్ నాయకత్వం, భారీ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్నాయి. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా సాగే అవకాశం ఉంది. ఎవరు గెలిచినా ఐపీఎల్కు ఓ కొత్త ఛాంపియన్ లభిస్తుంది. మరి ఈ మెగా ఫైనల్లో టైటిల్ ఎవరి సొంతం అవుతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిమాన జట్టు ఏది? కప్పును ఎవరు గెలుచుకుంటారు? మీ అంచనాలను, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.